బృందముకు నేర్పితివి పరముడనిను ప్రవర్తించద ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుమోకనిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శత్రుమోకనిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శాంతముతో సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియుడైన పరిశుద్ధ దేవుని సంగమా, త్రిత్వం తర్వాతి 6వ ఆదివారపు ఆరాధనకి చేరి వచ్చిన దేవుని బిడ్డలని అందరిని బట్టి మరి దేవుడు మీ జీవితాల్లో తోడే ఉండి ఆయన నడిపిస్తున్న దాన్ని బట్టి మనందరి జీవితాల్లో సహాయం చేస్తున్నందుకు దేవునికి మనందరి పక్షంగా కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లిస్తుంది. అందరికీ మొదటిగా నా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, సమయాన నేటి వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. లోకాసు వార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దానికి ముందుగా మరి ఈ యొక్క చర్చెస్ మనకి మెర్జింగ్ జరగబోతున్నాయి. అంటేగా కొన్ని సంఘాలు మిగతా సంఘాలతోటి కలయిక జరగబోతుంది. దేవుడు మరి ఈ ప్రాసెస్ అంతట్లో మనకు సహాయం చేయాలని, అంటే ఈ బుధవారం అయితే స్త్రీల సహవాస కూడి జరుగుతుంది కాబట్టి మిగతా బుధవారాలు ఒక 10 నిమిషాలు మీకు ప్రార్థన గురించి, సంఘం గురించి మాత్రము ఆ అంశాల కొరకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలని ఆశపడుతున్నాం. ఆ సమయంలో మీరు కూడా ఏకీభవించి ఖాళీ కలిగిన సమయం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా, లేకపోతే తర్వాత అయినా ఆ అంశాల కొరకు ప్రార్థన చేయండి. చర్చ ఇంకా అంటే అనేక విధాలుగా కేవలం జరిగిపోవటమే కాకుండా యూత్ విభాగంలో, స్త్రీల సమాజ విభాగంలో ఇంకా డెవలప్ అయ్యేలాగిన భారం కలిగి ప్రార్థన చేద్దాం. లోకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. చలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రార్థనలు ఆలకించువారా, ప్రార్థనలు ఆలకించి మా దేవ, ప్రార్థనలు ప్రతిఫలించి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ సన్నిధి పొందనాలు. ఈ సమయాన్ని ప్రభువా, ఇంతవరకు ఆరాధనకు యోగ్యుడిగా మీరు ఆరాధింపబడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయాన ఆయన మేమందరము మీ వాక్య సన్నిధికి చేరాము. మీ నోటి మాటలు వినాలని ఆశపడుతున్నాం. నా మాటలు మీరు త్రుంచి, మీ జీవపు మాటలు నా నోట ఉంచి నాయన మాకందరికీ మేలుకరంగా మీరు ఉపదేశించండి. మీరు మాట్లాడితే క్షేమం, మీరు మాట్లాడితే జీవం, మీరు మాట్లాడితే స్వస్థత, మీరు మాట్లాడితే ప్రయోజనం. కాబట్టి ప్రభువా, మీ మాటలే మాకు వినిపింప చేయమని నాయన ఈ సమయం మీ నామానికి మహిమకరంగా మాకు దేవునికరంగా ఉంచమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. లోకాసు వార్త 11:1 మనం చదువుతున్నాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన సాధించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని అడిగాను. నేటి మన వాక్య భాగపు అంశం నేర్పుమయ నజరేయ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. నేర్పుమయ నజరేయ, ఒకసారి అందరూ చెప్తారా? నేర్పుమయ. కాబట్టి ఇదన్నా మనం ఏదో చిన్నప్పటి నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కూడా
క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినవాడు, లేకపోతే దేవుని తెలుసుకున్న తర్వాత చాలా ప్యాషన్గా దేవుని వెంబడిస్తున్నాం అని ఒకవేళ భావించవచ్చు. కానీ ఒకవేళ నేనైతే ఒక సేవకుడిగా ఏదో అనుభవం ఉంది అనుకోవచ్చు, కానీ మనం ఎవరు కూడా పూర్తిగా ఇంకా ప్రార్థనలో పర్ఫెక్ట్ కాదు. నిజానికి ప్రార్థన ఎలా చేయాలో ప్రభువుని మనం నేర్పించమని అడుగుదాం. ఈ సమయం ఒక చిన్న పల్లవి పాడుకుని నేను ఈ యొక్క ధ్యానంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేర్పుమయా ప్రభో నేర్పుమయా పరలోక ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా ప్రభో నేర్పుమయా పరలోక ప్రార్థన నేర్పుమయా. మా పశువుల పాకలో తగ్గింపు ప్రార్థన నేర్పుమయా, మా ఒలీవల తోటలో మోకాళ్ళ ప్రార్థన నేర్పుమయా, మా కల్వరిగిరిలో సమర్పణ ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా ప్రభో నేర్పుమయా పరలోక ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా ప్రభో నేర్పుమయా పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనందరము దేవుని కోసం ఇక్కడికి వచ్చాం. ఎందుకోసం ఇక్కడికి వచ్చామంటే నేర్చుకోవటానికి వచ్చాం. నేర్చుకోవటానికి వచ్చాం. ఏమి నేర్చుకోవటానికి వచ్చామంటే దేవుని దగ్గర ఏదైనా నేర్చుకోవటానికి వచ్చాం. యేసయ్య దగ్గర నేర్చుకోవటానికి వచ్చాం. గడిచిన నిన్నటి వాక్య భాగంలో కనుక మనం చూస్తూ ఉంటే, నేను సువార్త పాఠాన్ని ఎక్కువగా ధ్యానంలోనికి నడిపించలేదు, కానీ పాతరమైన పాఠంతో సరిపెట్టాను. వాస్తవానికి నిన్నటి వారం మన సువార్త పాఠం ఏంటంటే మార్త మరియలు బేతనియ గ్రామంలో యేసయ్య మార్త మరియల గృహాన్ని సందర్శించటం. కాబట్టి చూడండి, మరియేమో యేసయ్య పాదాల యొద్ద కూర్చుని బోధ వింది. మార్త విస్తారమైన పని పెట్టుకుని యేసయ్య చేత మందలించబడింది. అది వృత్తాంతం. అయితే దానికి ఒక చక్కటి టైటిల్ లేకపోతే ఒక చక్కటి అంశం పెట్టుకోవచ్చు. ఏమంటే మరియా నేర్చుకుంది, కానీ మార్త మందలించబడింది. మరియా యేసయ్య పాదాల యొద్ద కూర్చుని నేర్చుకుంటుంది. ఆయన పరలోకపు విషయాలు చెప్తూ ఉంటే, అబ్బా ఇలా ఉంటుందా పరలోకము, దేవుని చిత్తం ఎలా ఉంటుందా, దేవుని ఎందుకు భయభక్తులు ఎలా ఉంటాయా, దేవుని మార్గం ఎలా ఉంటుందని నేర్చుకుంటుంది మరియా. కాబట్టి ప్రశంసించబడ్డది ఉత్తమమైనది అని. కానీ మార్త లోకరీతి వైపున వాటిని కూర్చుకుంటుంది, సమకూర్చుకుంటుంది. ఎవరికి లేకపోతే యేసయ్యకి ఏదో చేయాలి. ఈ దినాన్ని కూడా మనం మరియా స్థానానికి చేరుకుందాం. మరియ వలె ఇప్పుడు మన మధ్యన ఆత్మరూపిగా యేసయ్య సంచరిస్తున్నారు. యేసయ్య వాక్య రూపిగా మన మధ్యన ఉన్నారు. మనందరం కూడా మరియలుగా మనం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి యేసయ్య పాదాల యొద్ద కూర్చుకుందాం. ఈ సమయాన యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒకానొక శిష్యుడు, ఆ శిష్యుడి పేరు మనకు అనవసరం, అతనుకున్న ఆసక్తే మనకు కావాలి, అతని యొక్క ఉద్దేశమే మనకు కావాలి. అతను చూడండి ఆశపడుతున్నాడు. ఏమనంటే, అయ్యా యోహాను, మన బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యుడికి ప్రార్థన నేర్పించాడు, కాబట్టి మేము కూడా అలాగా ప్రార్థనలో ఎదగాలనుంది, మాకు ప్రార్థన చేయటం నేర్పించయ్యా అని అడుగుతున్నాడు. చూడండి, చర్చెస్లో పాటలు పాడుతూ ఉంటారు కదా, లేకపోతే చర్చెస్లో వాక్యంలో చదువుతూ ఉంటాం కదా, మనమే పాడతాం, మనమే చదువుతాం, లేకపోతే మనమే కొంచెం పనులు చేస్తూ ఉంటాం, మనమే లీడర్షిప్ చేస్తూ ఉంటాం. అయితే కూర్చున్న ఆ యొక్క సంఘంలో కొంతమంది పాడుతూ ఉంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, పాడేండే ఇంతకన్నా గొప్పగా నేను పాడగలను, మాకు కూడా మైక్ సెట్ ఇస్తే, మాకు కూడా సౌండ్ సిస్టమ్ పెడితే మేము సూపర్గా పాడతామండి, మేమేం తక్కువ కాదు అనుకుంటూ ఉంటారు. పెద్ద బాగా పాడలేదండి కొంతమంది గురించి మనం కామెంట్లు లేకపోతే. కాబట్టి చాలాసార్లు మనలో ఉండే లేకపోతే ఆ ఈగో, ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, కొంతమంది పాడినప్పుడు అప్రిషియేట్ చేయకుండా, ప్రశంసించకుండా, ఏదో పాడేది పర్వాలేదు అన్నట్టుగా కొంచెం చిన్న రాళ్ళు వేస్తూ ఉంటాం కొంతమంది మీద. అది కొంతమంది నైజ్, అందరిది కాదు, కొంతమంది.
మరికొంతమంది ఉంటూ ఉంటారు, ఎవరైనా పాడుతూ ఉంటే లేకపోతే ఎవరైనా వాక్యం చదువుతుంటే, ఇదే విషయం గత కొన్ని రోజుల క్రితం మీకు చెప్పాను అరుణోదయంలో. కొంతమంది పాడుతుంటే ఏమనుకుంటూ ఉంటారంటే, అబ్బా ఎంత బాగా పాడారు ఆ అమ్మాయి, ఆయన ఎంత బాగా పాడారు, నేను కూడా అలా పాడితే బాగుంటుంది అనుకుంటూ ఉంటాను. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే ఒకవేళ ఎవరైనా వెనకబడి ఉంటే కనుక, నేను వెళ్తున్నాను వస్తున్నాను కానీ నేను కూడా అలా ప్రార్థన చేస్తుంటే, నేను కూడా అలా ఆసక్తిగా బలపరచబడాలి, నేను కూడా ముందుకు వెళ్ళాలి, నేను కూడా చర్చిలో చక్కగా చక్కబెట్టాలి, పనులు చేయాలి, కాబట్టి నేను కూడా సహాయపడాలి, నేను కూడా వాక్యం చదవాలి, నేను కూడా తొందరగా స్పీడ్గా తీయాలి, స్పీడ్గా లేకపోతే స్పష్టంగా చదవాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు చదువుతుంటే ఈర్ష్య పడరు, అసూయ పడరు, కానీ నేను కూడా అలా చేస్తే బాగుండు, నేను కూడా వాళ్ళ పాడితే బాగుండు. ఇది మంచి అలవాటు, ఇది మంచి అలవాటు. ఇక్కడ యేసు శిష్యుడు కూడా చూడండి, అతనిలో ఉన్న లోపాన్ని ఏంటో గుర్తిస్తున్నాడు. అందుకనే ఏమంటూ ఉంటారంటే పెద్దలు, స్వీయ లోపంబులు ఎరుగుట గొప్ప విద్య అంటూ ఉంటాడు. అంటే ఎవరో చెప్తే తప్ప నీ డిఫెక్ట్స్, నీ లోపాలు ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదు. నాలో ఏ లోపం ఉందో నేను కొంచెం అంచనా వేసుకుంటూ ఉంటే, అవగాహన చేసుకుంటూ ఉంటే మంచిది. కాబట్టి నేను కొంచెం ప్రార్థనలో వెనుకబడిపోతున్నానయ్యా, ఇదిగో మేము విన్నాము అడపా మనం కూడా మిగతా సంగతులతో కలిసి ఉంటాం, వాళ్ళ చర్చలు అది బాగుందంట ఇది బాగుందంట చెప్పుకుంటాం. కాబట్టి ఇది ఈగో కాదు, ఈర్ష్య కాదు, ఏసే దగ్గరికి వెళ్ళి, అది కూడా డైరెక్ట్గా ఎవరిని అడగట్ల పేతురునో అందరేనో, ఏసే దగ్గరికి వెళ్ళిపోయి నేరుగా, మాకు ప్రార్థన నేర్చుకోవాలందయ్యా ఏసయ్యా, మాకు నేర్పించు. అయితే ఇప్పుడు ఇంతవరకు అది బాగానే మనకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు ఏసయ్య ఎలా నేర్పిస్తారు ప్రార్థన? వాస్తవానికి ఇక్కడ నేర్పించారు, పరలోక ప్రార్థన అనేది నేర్పించారు. అయితే ఈ దినాన అది అందరికీ తెలుసు. మనందరం కూడా ఇప్పుడు చదువు ఎలా నేర్చుకున్నాం, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం, లేకపోతే అంతకుముందే పిల్లలకి ABCDలు అలా అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. అదొక ప్యాటర్న్, అదొక విధానం. అయితే స్కూల్లో పాఠాలు నేర్పించడం అదొక విధానము. అయితే ఈ సమయాన్ని ఆలోచన చేయండి, ప్రతిసారి ఏసీ కూర్చోబెట్టి ఒక బెత్తం పట్టుకుని ఇలా చెయ్యి అలా చెయ్యి అని ముందు బాగానే చెప్తాడు. అలాగా ముందు తల్లి చెప్పినట్లుగా ముద్దుగా చక్కగా బాగానే చెప్తారు, నెంపాదిగా. కానీ చెప్తున్నప్పటికీ కూడా వినలేదనుకోండి, చెప్తున్నప్పుడు కూడా సంవత్సరం అంతా అయిపోతుంది, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, అయినా మనం నేర్చుకోలేదు, అప్పుడు మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది మందలింపు, అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు యేసయ్య ఎలా నేర్పిస్తారో ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అదేమిటంటే, నేను పాల్గొల్లో పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ ప్యాస్ నదిలో కొబ్బరి చెట్టు నుంచి ఒక నెస్ట్, బర్డ్స్ నెస్ట్ కింద పడటం జరిగింది. ఆ పక్షి గూడు కింద పడినప్పుడు చూశానంట. అప్పటి వరకు నాకు మామూలుగా ఆ పక్షులు కట్టుకునే గూడు అంటే ఏదో గడ్డి పరకలతో అలా కట్టుకుంటుంది అనుకున్నాను, కానీ అసలు మీరు ఎవరైనా చూసారో మరి ఏమో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ గూడు పడ్డప్పుడు ఆ గూడు ఎట్లాగా నిర్మించింది అంటే, ఆ యొక్క పక్షి ఆ చుట్టూ కూడా గడ్డి పరకలతోటి లేకపోతే పెద్దగా ఉంది ఒక చిన్న గూడు లాగా. అయితే ఆ లోపల ఏమున్నాయంటే, కొన్ని మన ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తామే బైండింగ్ వైరు మొక్కలు, ఆ బైండింగ్ వైర్ మొక్కలు ఉన్నాయి ఆ గూడులో అనమాట. చాలా మొక్కలు అలా అల్లిందనమాట దాని చుట్టూ, ఆ గడ్డి పరకల పైన. ఆ యొక్క బైండింగ్ వైర్ దానిపైన, ఆ ఇనుప మొక్కల పైన కొన్ని ముళ్ళు, చిన్న ముళ్ళు ఉంటాయి కదా, చిన్నపాటి ముళ్ళ అవి లేకపోతే పొల మొక్కలు, అవి చేర్చింది, ఆ ముళ్ళ అవి చేర్చింది. ఆ తర్వాత ఏమో ఇంకా కొన్ని కొబ్బరి పీచు లేకపోతే తాటి పీచు కుషన్లా ఉండటం కోసం అలాంటివి చేసింది. అందులో కొన్ని గుడ్లు అలా పడింది అనమాట. సరే, నేను అప్పుడు ఇలా కడతది అనమాట, కేవలం 4 గడ్డి పరకలు ఏరేసి అయిపోలేదు గూడు అనుకున్నా. సరే, ఈ రకంగా ఆ పక్షి గూడు కట్టింది కదా, ఈ గూడు కట్టిన తర్వాత ఆ పిల్లల్ని లేకపోతే గుడ్లు పెడతాయి, ఎందుకంటే ముళ్ళు పెట్టింది, ఏమైనా పాములు ఏమైనా వచ్చి వాటికి హాని చేస్తామని వాటికి గుచ్చుకుని వెళ్ళిపోయటం కోసం ఆ ముళ్ళు అవి పెట్టింది, లేకపోతే కొంచెం దానికి ఉన్న నాలెడ్జ్తో అలా కట్టింది. సరే, ఇప్పుడు గుడ్లు పెట్టింది, గుడ్ల మీద పొదిగింది పక్షి. ఆ గుడ్లు లేకపోతే ఒక సర్టెన్ టైం వచ్చేటప్పటికి పిల్లలుగా అయ్యాయి, ఆ పక్షికి పిల్లలు పెట్టింది. ఇప్పుడు ఆ యొక్క పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నాయి, 2 రోజులు 3 రోజులు వారం రోజులు అవుతున్నాయి. ఈ పక్షి ఏమో తల్లి పక్షి వెళ్ళి అట్లా గింజలు అవి పెడుతుంది. గింజలు అవి పెడుతుంటాయి, తింటనే బాగా ఉంది. 10 రోజులు అయినప్పటికీ కూడా ఇవి అక్కడే ఉంటున్నాయి. ఏవి? చిన్న పిల్లలు, పక్షి పిల్లలు అలాగే ఉంటున్నాయి. ఈ తల్లి అనుకుంటుంది, ఏంటి ఇవి, వీటికి రెక్కలు వచ్చినాయి కదా, 10 రోజులు అయింది కదా, ఇవి ఎగరటానికి ట్రై చేయట్లేదు ఏంటి, ఎగిరితే బాగుంది అనుకుంటుంది.
ఎగరట్లేదు. సరే 10 రోజులు చూసింది కాబట్టి ఇది పెంచుతుంది, పోషణ ఇస్తుంది, ఫీడింగ్ ఇస్తుంది. అయితే మెల్లమెల్లగా ఎట్లా కాదు ఇట్లా చెప్తే అనేసి ఆ మెల్లగా ఆ కొబ్బరి పీచు ఏదైతే ఉందో ఆ కొబ్బరి పీచు రిమూవ్ చేసేసింది, అది బయటికి తీసేసింది. అంటే అప్పుడు కొంచెం ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, మరి కొబ్బరి పీచు తాటి పీచు తీసేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. అవి అంటున్నాయి, పిల్లలు అంటున్నాయి, నో ప్రాబ్లం మమ్మీ, మాకు బాగానే ఉంది, కంఫర్ట్గా, వీఆర్ వెరీ కంఫర్ట్ అంటుంటున్నాయి, మేము బాగానే అడ్జస్ట్ అవుతాం, నాకు ఏ ఇబ్బంది లేదు. సరే, నెక్స్ట్ డే ఏం చేసిందంటే, ఇలా ఉందా మీ పని అని మెల్లగా గడ్డి పరకలు కూడా తీసేసింది. గడ్డి పరకలు కూడా రిమూవ్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా ఈ పక్షి పిల్లలు ఏమంటున్నాయంటే, నో ప్రాబ్లం మమ్మీ, డోంట్ వరీ, వీఆర్ వెరీ కంఫర్ట్, మేము బాగానే ఉన్నాం, మాకు పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతాం, ముళ్ళు గుచ్చుకున్నా కానీ ఇబ్బంది లేదు అని ఇంకా అడ్జస్ట్ అవుతుంది. సరే, ఈసారి ఇంకా ఉన్న గడ్డి పరకలు లేకపోతే ఏదైతే మెత్తని సౌకర్యం ఉందో, కుషన్ అయితే ఉందో అన్నీ తీసేసింది. ఇంకా ముళ్ళు ఆ యొక్క బైండింగ్ వేరే ఉన్నాయి. అయినా కానీ వీఆర్ వెరీ కంఫర్ట్ మమ్మీ, నో ప్రాబ్లం అంటున్నాం. సరే, ఇట్లా ఎట్లా చెప్పాలని అప్పుడు బయటకు వచ్చి ఆ పక్షి ఏం చేసిందంటే, తనే ఆ గూడిని కాలుతో ఒక్క తన్ను తన్నింది అనమాట. ఒక్క తన్ను తన్నేటప్పటికి ఇప్పుడు గూడు చల్లాచెదరైపోయింది. ఇప్పుడు వాటికి ఉన్న రెక్కలతోటి ఎగరటం ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే గూడు రిమూవ్ అయింది కాబట్టి, చల్లాచెదరైంది కాబట్టి, స్పాయిల్ అయింది కాబట్టి. ఇది నాన్న ఒకవేళ అక్కడికి తల్లి ప్రేమ చూడండి, అయ్యో అదేంటి అలా తన్నేటువంటి అనుకుంటూ ఉంటాము. అవి ఎగరటం నేర్పించడానికి ఆ గూడు తన్నబడింది, కానీ ఒక పక్కన కంట కనిపెడతానే ఉంది ఆ తల్లి పక్షి కంట కనిపెడతానే ఉంది. ఎందుకంటే ఒకవేళ అవి ఏమైనా సరిగ్గా రెక్కలు విధించలేక పడిపోతే కనుక తను కిందకి వెళ్ళి ఆ పడిపోయేదాని కిందకి వెళ్ళి తన యొక్క రెక్కలను సపోర్ట్ ఇవ్వడానికి అది అబ్జర్వ్ చేస్తాను. ఇవన్నీ నా మాటలే కాదు కానీ వాక్యం నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయము 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. 32:10. పక్షి రాజట తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించాడు. చూడండి, అక్కడ 11వ వచనంలో పక్షి రాజట తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని. రేపింది ఎవరో? శత్రువు కాదండి. శత్రువు రేపల, శత్రువు లేకపోతే చెట్టు నుంచి తోసేలా తల్లే. ఎందుకంటే తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది, పోషిస్తూ ఉంది, ప్రేమిస్తూ ఉంది, లేకపోతే వాటిని సంరక్షిస్తూ ఉంది. కానీ అవి సంరక్షణకి అలవాటు పడిపోయాయి. ఏమండి, కూర్చుని సోమరతనంగా, బద్ధకంగా, లేజీగా అక్కడే తల్లి పెంచి పోషిస్తుంటే, ఫీడింగ్ ఇస్తుంటే వీఆర్ వెరీ కంఫర్ట్ మమ్మీ అని అది కొంచెం చిన్నపాటి సమస్యలు వస్తున్నప్పుడు కూడా అక్కడే ఉండిపోతున్నాయి సోమర్తనంగా. కాబట్టి దాని మొద్దు నిద్ర వదిలించడానికి ఒక్కొక్కసారి ఆ పక్షి తన మదర్ పక్షి గూడిని తన్నుతుంది, రేపుతుంది. ఇది నన్ను కూడా ఆలోచన చేయండి. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? కొన్ని శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? కొన్ని బాధలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? మనము చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నాం అన్నమాట. చిన్నపాటి లేకపోతే ఏమైనా సమస్యలు వస్తున్నా, లేకపోతే మనం దేవునికి ఇవ్వవలసినంత సమయం ఇవ్వట్లేదు, దేవునికి చేయవలసినంత ప్రార్థన చేయట్లేదు, దేవునికి యుక్తముగా ప్రార్థన చేయట ఎలాగో మనకు తెలియదు అంటున్నాడు రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు. ఏమాట? యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు. కాబట్టి మనం మన కంఫర్ట్ని అనుభవిస్తున్నప్పుడు, మన సౌకర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు సరిగ్గా యుక్తముగా ప్రార్థన చేయటం మనం చేయట్లేదు. దేవుడు వాటికి రెక్కలు ఇచ్చాడు కదా. రెక్కలు ఇచ్చింది ఎందుకు? ఎగరటం కోసం. రెక్కలతోటి అవి ఎగిరితే అవి పోషించబడతాయి. రెక్కలతో ఎగిరితే లోకం కనపడుతుంది, లోకం ఎలా ఉందో తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. కానీ రెక్కలు ఉపయోగించకుండా గూడులోనే కూర్చుంటే చూసింది. ఇది మన దేవుడు కూడా కొన్నిసార్లు మన సోమర్తనాన్ని పోగొట్టడం కోసం, ఆత్మీయ సోమర్తనం. ఒకవేళ డ్యూటీ కోసం వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే గవర్నమెంట్కి మనము డ్యూటీ చేయకపోతే కనుక మళ్ళా డ్యూటీ నుంచి మనం రిమూవ్ చేయబడతాం. కానీ డ్యూటీ లేకుండా కూడా ఎప్పుడు జరిగే చర్చి వెళ్దాం, ఈ వారం కాకపోతే ఏం నష్టం అండి, ఈ వారం వెళ్దాం, చర్చి అక్కడే ఉంటుంది, చర్చి అక్కడే ఉండొచ్చు. కాబట్టి సమయాన్ని ఆలోచన చేయండి. కొన్నిసార్లు మొద్దు నిద్ర మనం వదిలించుకోవాలి. కాబట్టి దేవుడు ఆ గూడుని రేపుతున్నాడు, కొన్ని పరిస్థితుల్ని తారుమారు చేస్తున్నాడు. ఇదే నన్ను ఆలోచన చేయండి. 2వ పాయింట్లోనికి మనం వెళదాం. 18వ కీర్తన
34 వచనాన్ని కనుక మనం చూస్తూ ఉంటే 18వ కీర్తన 34 మరొక విధానం దేవుని యొక్క మెథడాలజీ ఒకటి మనం చూసాము. 18వ కీర్తన 34 చదువు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు చూడండి 18వ కీర్తన 34 వచనంలో చాలా ఇష్టమైన చాలా చక్కటి అంశము భక్తుడు తెలియజేస్తున్నారు. దావీదు ఏమిటంటమా 34 నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టు. ఏమంటే దేవుడు కేవలము ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ వచ్చేసిందిరా నీకు చదువు అని చెప్పట్లా. ఇంకేం చెప్తున్నాడంటే నీ చేతులకట యుద్ధం చేయ నేర్పిస్తున్నాడట, యుద్ధం చేయడం నేర్పిస్తున్నాడు. ఈ మాట ఒక్కసారి కాదండి, దావీదు భక్తుడు 2 సార్లు రాసుకొచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 35వ వచనంలో కూడా మీరు చూస్తూ ఉంటే, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 35వ వచనం కాడికి మనం చూస్తూ ఉంటే అక్కడ కూడా దావీదు భక్తుడు ఏమంటాడు చూడండి, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లు ఎక్కుపెట్టును. నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయన. ఈ సమయంలో యుద్ధం ఎలా నేర్పిస్తాడు? ఓకే, ఎగరటం నేర్పించాడు, లేకపోతే మోకరించడం నేర్పించాడు. ఇప్పుడు అంటే యుద్ధం కూడా నేర్పిస్తాడంట దేవుడు. యుద్ధం ఎలా నేర్పిస్తాడో తెలుసా? ఆలోచన చేయండి. ఒక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు 3:1 నుంచి 4. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంటే ఒక బలమైన కాన్సెప్ట్ అండి. చిన్న విషయమే అక్కడ, కానీ చాలా పెద్ద చరిత్ర అక్కడ ఉంది. ఇశ్రాయేలీయులకు కనానీయులకు పూర్వంలో చాలా యుద్ధాలు జరిగాయి, చాలా యుద్ధాలు చేశారు. మనం కూడా చూస్తూ ఉంటాం న్యాయాధిపతుల కాలంలో సంసోను యుద్ధం చేయటం, లేకపోతే ఇవన్నీ కూడా మనం విషయాలు మనం చూస్తూ ఉంటాం. యెహోషువ కాలంలో, లేకపోతే ఫరో, లేకపోతే మోషే, ఇవన్నీ కూడా. అయితే మరి ఈ యొక్క ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిచారు కదా. కొంతమందికి యుద్ధం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మనకు కూడా మొన్నటి వరకు కూడా యుద్ధం అనేది ఏదో రాజుల కాలంలో కత్తులు లేకపోతే బాణాలు విల్లులు వేసుకుని చంపుకునేవారు అనేది తెలుసు. ఆ తర్వాత మన మధ్యన మనకి ఏంటంటే కార్గిల్ వారు ఒకటి మనం చూసాము. సైనికులు లేకపోతే ఏదో ఆ ఫైట్ తప్ప మనకైతే డైరెక్ట్ ఫైట్ కాదు పాకిస్తాన్కి ఇండియాకి. కానీ మన కాలంలో ఒక 2-3 యుద్ధాలు చూసేసాం మనం. ఏంటంటే ఇది వరకు ఎవరు సద్దాం హుస్సేన్ గారిదిని, రెండోది ఇప్పుడు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇప్పుడు యుద్ధాలు ఇద్దరు ఎదురుబదుగా బాణాలు వేసుకునేది కాదు, లేకపోతే ఈటులతో చంపుకునేది కాదు, గుర్రాల మీద కాదు, లేకపోతే కత్తులు గటార్లు కాదు, బాంబులు వేసుకోవటం కదా, అణుబాంబులు వేసుకోవటం. నా దగ్గర అణుబాంబు ఉందంటే మాకు ఇంకా ఏదో న్యూక్లియర్ బాంబు ఉందని. కాబట్టి ఇప్పుడు అంతా బాంబుల యుద్ధం. ఇప్పుడు యుద్ధం ఎలా జరుగుతుందో కూడా మన పిల్లల్ని అడిగినా సరే, బాంబు యుద్ధం అంటే ఇలా బాంబులు వేస్తాడు, రష్యా వాడు ఉక్రెయిన్ మీద బాంబు వేయటం, ఉక్రెయిన్ వేయడము, ఆడు చేయవలసిన ఫైట్ చేయటం, ఇదేనా? అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా అసలు యుద్ధం తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక మాట అండి, మనకి కొంతవరకు మన తరం వాళ్ళకి నుయ్యి అంటే తెలుసు కదా, నుయ్యి బావి అంటాం ఇంటి దగ్గర. కొంతమంది బావి అంటాం మనకు తెలుసు. మన పిల్లలకి ఏమైనా బావి అంటే తెలుసా? నుయ్యి అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. నుయ్యి అంటే తెలియదు వాళ్ళకి, ట్యాపే తెలుసు. ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది తప్ప నూతిలోనికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవటం లేకపోతే వాళ్ళకి తెలుసా అని చెప్పండి సార్. మీకు తెలిసింటే కనుక నేను వేరే చెప్తాను ఉదాహరణ. వాళ్ళకి నుయ్యి అంటే తెలుసా? తెలియదు వాళ్ళకి. నుయ్యి అంటే తెలియదు, మనకు తెలుసు. కొన్ని మనకు తెలుసు. కొన్ని టేస్ట్లు ఏంటి, కొన్ని లేకపోతే పదాలు ఏంటి, కొన్ని ఐటమ్స్ ఏంటి మనకి తెలిసినవి మన పిల్లలకి తెలియట్లేదు, లేకపోతే మన మనవలకి తెలియట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క తరం వచ్చేటప్పటికి అవి అంతరించిపోయాయి. ఇప్పుడు ఎవడో నూతికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవట్లా, అట్లాంటి పరిస్థితి. అందరూ ట్యాప్లోనే ఇంటికాడ కూడా. ఇంకా చెప్పాలంటే తిండిలు. కాబట్టి ఇప్పుడు వాడికి నుయ్యి అన్న పదం ఎక్కడన్నా పాటలో వచ్చిందనుకోండి, డాడీ నుయ్యి అంటే ఏంటంటే మనం ఇంచుమించు 1/2 గంట చెప్పాలి వాడికి నుయ్యి అంటే ఏంటో.
ఒరే నుయ్యంటే ఇలా ఉంటుంది, చేదంటే ఇది, చేద కూడా వాళ్ళకి తెలియదు. చేదలు వేస్తూ తోడుకునే వాళ్ళు వేసవకాలం వస్తే ఇంత స్టోరీ చెప్తేనే కానీ వాడికి అప్పటికి సరిగ్గా ఐడియా వస్తుందో లేదో. కాబట్టి అలాగే ఇక్కడ కూడా కొంతమందికి దేవుడు పీస్ఫుల్గా చక్కగా సమాధానకరమైన పరిస్థితులు ఇచ్చేశాడు ఇశ్రాయేలీయులకి. కాబట్టి వాళ్ళకి యుద్ధం అంటే ఏంటో తెలియదు. పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నారు తప్ప యుద్ధం అంటే ఏంటో తెలియదు. సరే, నీకు యుద్ధం తెలియక నువ్వేమైపోయావు అంటే నువ్వు లేజీ ఫెలో అయిపోయావు, ప్రార్థనలు వెనకబడిపోయావు, నువ్వు సోమరపడిపోయావు. కాబట్టి దేవుడు కొంతమంది శత్రువులను పెట్టాడట. కొంతమంది శత్రువులు ఎవరాళ్ళు ఆ కింద చెప్తూ ఉంటారు మనకి, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఏమంటే కనానీయులు, యబూసీయులు అనమాట 7 జాతులు వాడిని దేవుడు శత్రువులుగా పెట్టారు. ఇక్కడే ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలుచున్నాను. ఇప్పుడు ఒక టీచర్ జాబు సాధించాలనుకోండి, ఒక లెక్చరర్ జాబు, టీచర్ జాబు కావాలంటే బీఈడో ఎంఈడో చెయ్యాలి. ఇప్పుడు బీఈడి ఎంఈడిలో ఏం నేర్పిస్తారు? పిల్లలకు పాఠాలు అలా చెప్పాలో దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా. థియరీ ఉంటుంది, లేకపోతే పిక్చర్స్ ద్వారా ఉంటుంది, లేకపోతే కొన్ని బొమ్మల ద్వారా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ నేర్పిస్తారంటే 4 గోడల మధ్య నేర్పిస్తారు. టీచర్ ట్రైనింగ్ 4 గోడల మధ్య. అయితే సైనికుడికి ట్రైనింగ్ ఎక్కడ నేర్పిస్తారు? ఏమండి, సైనికుడికి ట్రైనింగ్, సోల్డియర్కి ఎక్కడ నేర్పిస్తారు? పోలీసోడికి ట్రైనింగ్ ఎక్కడ నేర్పిస్తారు? ఏమండి, పోలీసోడికి లేకపోతే 4 గోడల మధ్య కూర్చోబెట్టి, ఒరే బాబు దొంగ 10 మీటర్ల లేకపోతే ఎత్తులు ఉంటే కనుక నువ్వు ఇంకా 12 కిలోమీటర్ల వేగంలో వెళ్ళి వాడిని క్యాచ్ చేయాలి చెప్తారు. కానీ వాస్తవానికి వాడు పోలీసుడు లేకపోతే ఆ సోల్డియర్ సైనికుడు యొక్క పని ఏంటంటే శత్రువుని అటాక్ చేయటం. శత్రువుని, అది దొంగోడు కావచ్చు, మర్డర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి దోపిడోడు కావచ్చు, వాడిని ఎలా పట్టుకోవాలో కొంతమంది డమ్మీలను పెడతారు. డమ్మీ శత్రువుని పెట్టి ఆ డమ్మీ శత్రువు పరిగెట్టమని వీడు ఇంకా ఫాస్ట్ ఎలా పరిగెట్టాడు, వాడు ఏం చేస్తాడో అవన్నీ కూడా ఒక మోడల్, ఒక ఎగ్జాంపుల్గా కొంతమందిని ముందుగా పెట్టి అప్పుడు వాడికి నేర్పిస్తూ ఉంటారు. అంతేకాదు సోల్డియర్ యొక్క ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందంటే 4 గోడల కంటే కాదు, పోలీసుల ట్రైనింగ్ కూడా అడవుల్లోను, కొండల్లోను, గొట్టల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ పెద్ద పెద్ద రోపులు వాడు వేసుకుని ఆ కొండలు ఎక్కడం అనేది, లేకపోతే దూకటం అనేది, లేకపోతే రాళ్ల మధ్య. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం 4 గోడల మధ్య కాదు, ఎప్పుడు వాళ్ళు ఎక్కడైతే అలర జరుగుతుందో, ఎక్కడైతే దుమ్మి జరుగుతుందో. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన జీవితంలో ఒక శత్రువుని ఎందుకు అనుమతిస్తున్నాడంటే, బహుశా మన ప్రార్థనలో వెనకబడిపోయాం కాబట్టి, మన ప్రార్థనలో జారిపోయాం కాబట్టి, మనం లేకపోతే అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాము, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి ఆ పరిస్థితులను బట్టి దేవుడు నీ జీవితంలో ఒక శత్రువుని పెట్టాడు. ఏమంటే మన కాలంలోనే ఏదో ఆ యుద్ధం సంగతి పక్కన పెడతాం, రష్యా ఉక్రెయిన్ 2 సంవత్సరాలు యుద్ధం చేయలేదా? ఇప్పటికీ యుద్ధం చేస్తానే ఉన్నాం. దేనితోటి? కరోనానే, కోవిడ్ మహమ్మారితోటి ఇప్పటికీ స్టిల్ యుద్ధం చేస్తానే ఉన్నాం. అంటే ఈ శత్రువు మామూలు డైరెక్ట్గా వచ్చేవాడు కాదనమాట, కత్తితోటో లేకపోతే ఇంకోటో గన్నతో వచ్చేవాడు కాదు. వీడు వైరస్ అనే శత్రువు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ వైరస్ అనే శత్రువుతో యుద్ధం చేయాలంటే ఏం ధరించాలి? లేకపోతే ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, లేకపోతే ఇంకా గన్నం, ఇవి ఏమైనా పనికొస్తాయా ఈ యొక్క కరోనా వైరస్కి? మోకరించి ప్రార్థించి 6 నెలలు దరిదాపు మొత్తం ఉద్యోగాలు, ఆఫీసులు అన్నీ మూతపడిపోయినప్పుడు చేసిన పనేంటి? చేసిన పనేంటి అంటే మన ఏదో గొప్పవాళ్ళని కాదు, ప్రపంచమంతా చేసిన పనేంటి? ప్రభువా వీధుల్లో, నడి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మోకరించి, ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా మాకు. ఎప్పుడు మోకరించిన వాళ్ళు కూడా మోకరించారు, ఎప్పుడు కన్నీళ్లు కార్చిన వాళ్ళు కూడా కన్నీళ్లు కార్చారు, ఎప్పుడు అంగలార్చిన వాళ్ళు కూడా అంగలార్చారు. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి ఇది నన్ను కూడా ఆలోచన చేయండి. దేవుడు ఒకళ్ళు నువ్వు పనిచేసే చోట నీ యజమాని నీకు ఒక శత్రువులాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి దానిలోనే నిన్ను తప్పు పట్టుకోవటమే, లేకపోతే ప్రతి దానిలో నిన్ను సతాయించటమే. ఎందుకు దేవుడు అట్లా పెట్టాడు తెలుసా? ఎందుకంటే నువ్వు ఆ శత్రువుని బట్టైనా ప్రార్థన చేస్తావని. ఆ శత్రువుని బట్టేనే దేవుడు దావీదును ముందు గొలియాతు ఎంత పెద్ద వీరుడు, ఎంత పెద్ద శత్రువు, ఎందుకు పెట్టాడు గొలియాతుని అని ఆలోచన చేస్తుంటే, దావీదు యొక్క విశ్వాస బలమేంటో మనకి తెలియడం కోసం, తర్వాత ప్రపంచం కోసం తెలియడం కోసం అంత చిన్న పిల్లవాడిని అంత పెద్ద శత్రువు ముందు పెట్టాడు. కానీ ఇంత చిన్న పిల్లవాడే శత్రువుని జయించాడు. దేంతంటే విశ్వాస బలంతో. కాబట్టి నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే అంటున్నాడు. యుద్ధం నేర్పేవాడు ఆయనే.
దావీదుకి యుద్ధం నేర్పింది ప్రభువే. ఎవరో ప్రత్యేకమైన ఇన్స్ట్రక్టర్ ఎవరు లేరు, ప్రత్యేకమైన చోటర్ ఎవరో లేరు. ఇదే మనకు కూడా ఆయనే నేర్పించేవాడు. 34వ సంకీర్తన 11వ వచనం కూడా మనం చూస్తూ ఉంటే 34వ సంకీర్తన 11వ వచనం కూడా అక్కడ ఏమంటున్నారంటే, అమ్మా పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత, చిన్నప్పుడు అంటే మనం వింటాం కానీ మన తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనల్ని పిలుస్తూ ఉంటారు, ఒరే నేను చెప్పిన మాట వింటే మీరు బాగుపడతారా, అక్కడండి అనమాట. ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళేమో అనుభవం నుంచి చెప్తూ ఉంటారు, వీళ్ళకేమో రోతగా అంటూ ఉంటారు అంటది. ఇది నన్ను ఆలోచించేయండి. ప్రభు నేర్పిస్తానంటున్నాడండి, నీ ప్రభు పిలుస్తున్నాడు. ఇది నన్ను ఆలోచించేయండి. మామూలప్పుడు ప్రార్థన చేయడానికి పెద్ద, లేకపోతే ఎవరికన్నా పిలవండి కొంచెం, లేకపోతే ఏదో మనం మళ్ళీ రికమెండేషన్ చేస్తూ ఉంటాం, అమ్మ వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళని పిలవండి కొంచెం, వీళ్ళని పిలవండి అని. కానీ అదే ఒక హాస్పిటల్లో మన ఇంట్లో వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ జరుగుతుంటే, ఒక హార్ట్ సర్జరీ జరుగుతుంటే హాస్పిటల్లో ఎంతమంది నిన్ను చూస్తున్నారో పట్టించుకోవు, అక్కడే మోకరించి వచ్చి ప్రార్థన చేస్తావు, అక్కడే కన్నీళ్లు కలుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఏ షై ఉండదు, అక్కడ ఏ సిగ్గు ఉండదు. అయ్యో ఇక్కడ నేను కన్నీళ్లు కార్చడం నాకు నామోషి, ఇక్కడ మోకరిస్తే ఏమనుకుంటారో, ఎవరు ఏమనుకుంటే నాకు ఎందుకు, నా దేవుడు నాకు సహాయం చేయాలి, లోపల నా భర్త హీల్ అవ్వాలి, లేకపోతే నా బిడ్డ బాగుపడాలని, అప్పుడు మాత్రం మోకాళ్ళ ప్రార్థన వస్తుంది. దేవుడు నేర్పించాడా లేదా? అలాగే నేను బాధ పెట్టడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, అయితే ఈ సమయాన్ని చూడండి, ఒక మాట చెప్తాను, సమయం అవుతుంది. 119వ సంకీర్తన 67వ వచనంలో చాలా చక్కటి మాట ఒకటి దావీదు అంటున్నారు. 119వ సంకీర్తన 67వ వచనం ఏమంటున్నారంటే, శ్రమ కలుగక మునుపు నేనంట త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకో. శ్రమ కలగక ముందు, శత్రువు లేనప్పుడు నీ త్రోవను విడిచిపెట్టేసి నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను, నేను ఏదనుకుంటే అది చేశాను, కానీ ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. కాబట్టి ఇంకా కింద చూడమ్మా 71 కూడా చూడు, అదే అధ్యాయం 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుటంట. శ్రమ అంటే ఏదో అనుకున్నాను, అసలు శ్రమే నాకు మేలు. ఆ శ్రమే లేకపోతే కనుక, అందుకే అంటుంటాడు పౌలు గారికి ఒక దేవుడు ఒక ముళ్ళు పెట్టాడంట, ఆ ముళ్ళు తీసివేయమని పౌలంతటి భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే, వద్దు ఆ ముళ్ళు అలా ఉండాలి, ఆ ముళ్ళు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆ ముళ్ళు నువ్వు కలుపుమంటున్నప్పుడల్లా దేవుని స్తోత్రం అంటున్నావు, దేవుని గుర్తు చేసుకుంటున్నావు. కాబట్టి ఈ ముళ్ళు నిన్ను దేవుని స్తుతించడానికి నడిపిస్తుంది. కాబట్టి దేవుడు నేర్పించే విధానం అనేక రకాలుగా, అనేక మెథడాలజీల్లో ఆయన నేర్పిస్తున్నాడు. కాబట్టి శ్రమ కలగక మునుపు నేను నీ త్రోవను విడిచితిని, ఏదైనా ఆలోచించండి. కాబట్టి ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. అయితే ప్రభు నేర్పిస్తున్నారు. ప్రార్థన ఎవరికి చేయాలంటే, అసలు ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఎందుకంటే పరలోకంలో ఉండే ఏకైక ఆ యొక్క ఏమైతే ఉందంటే ఒక హోలీనెస్ మాత్రమే, పరిశుద్ధత మాత్రమే పరలోకంలో ఉంటుంది. యెషయా గ్రంథం 6:1 చదువుతూ ఉంటాం, యెహోవా పరిశుద్ధుడు. ఆ ఒక్క పరిశుద్ధుడు అన్న స్వరం తప్ప, ఆ ఆరాధన తప్ప మరేమీ పరలోకంలో ఉండదు, మరేమీ కూడా పరలోకంలో అనేది ఉండదు. కాబట్టి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. చూడండి, ప్రార్థన అంటే మనము ఈ రాజ్యము, ఈ భౌతిక సంబంధమైన రాజ్యం, ఈ దేశంలో నుంచి మనం సెపరేట్ అయ్యి దేవుని యొక్క రాజ్యమును అనుభవిస్తున్నట్లుగా మనము మైమర్చిపోవాలి. దేవుని యొక్క రాజ్య పౌరులము అన్న స్పృహలోనికి వెళ్ళాలి. ఒకటి, ప్రార్థన నిన్ను లోకానికి దూరం చేయాలి, దేవునికి దగ్గర చేయాలి. ప్రార్థన నిన్ను లోకానికి దూరం చేయాలి, దేవునికి దగ్గర చేయాలి. దేవుని యొక్క రాజ్య పౌరుణ్ణి అనే స్పృహ మనకి రావాలి. ఇంకొక విషయం ఏమిటంటే, నీ రాజ్యం వచ్చిన కాకంటే దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. అదే అంటున్నాడు, నీ చిత్తం పరలోకం నెరవేర్చుంటే భూమి నెరవేరు కాక. కాబట్టి నీ యొక్క అధికారం నా జీవితంలో నెరవేరుతుంది. ఐ సరెండర్ యూ, నేను నీకు సరెండర్ అవుతున్నాను, నీ చిత్తానికి, నీ అధికారానికి నేను ఒబే అవుతున్నానని దేవుని చిత్తానికి. ఇక మూడవది, మేము మా అపరాధులను క్షమించిన ప్రకారము మా అపరాధులను క్షమించు. నేను అనుకుంటున్నాను, మనము నిజంగా బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నీ నెరవేర్చాలంటే ఏ మనుషుడి సాధ్యం బహుశా కాదేమో అనుకుంటాను. మరి బహుశా ఏ మనుషుడికి సాధ్యం కాదు. కనీసం చిన్న ప్రమాణాలు పెట్టుకుందాం. బైబిల్లోని చిన్న ప్రమాణాలు నా వరకు నేనైతే ఇంకా దాంట్లో ఫుల్ఫిల్ కాలేదు, కానీ అట్లీస్ట్ ఒక పరలోక ప్రార్థనని నా జీవితంలో నెరవేర్పు చేస్తే చాలు ప్రభువా.
పరలోక ప్రార్థన అది కూడా అనుకుంటూ ఉంటాను, నాకు ఇష్టమైంది నా రుణస్తుల్ని క్షమించిన ప్రకారం నన్ను క్షమించు. అంటే క్షమాపణ అనే పునాది మీద మనం కట్టబడ్డాం. క్రైస్తవ జీవితం క్షమాపణ అనే పునాది మీద కట్టబడ్డాం. ఇది నన్ను ఆలోచన చేయండి. మనం ఎంతవరకు నేర్చుకోవడం అంటే మనం ప్రతిసారి కూడా ప్రార్థన అవగానే పరలోక ప్రార్థన చెప్తున్నాం, అందరికీ కంటో పాఠమే. ఈ నేర్పు కాదు, ఈ నేర్చుకోవడం బైహార్ట్ చేయటం కాదు, అప్పగించడం కాదు, ప్రాక్టీస్ చేయటం. ఎంతవరకు మనం క్షమాపణని మనము కలిగి ఉన్నాం, ఎంతవరకు మనం క్షమిస్తున్నాం ఇతరులని. అందుకే యాకోబు పత్రికలో అంటూ ఉంటాడు, కనికరం చూపని వాడు మరి కనికరం లేని తీర్పు పొందును అంటున్నాడు. కనికరం చూపని వాడు, నేను నా తోటి వాడిని నాకు ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తే నన్ను పరలోకంలో ఉన్న తండ్రి క్షమిస్తాడు. నేను క్షమించకుండా నా పరలోక తండ్రి నన్ను ఎలా క్షమిస్తాడు? ఇది నన్ను ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే యేసయ్య ఆ రోజున లోకాసువార్త 11వ అధ్యాయం 1వ రోజున ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించు. అక్కడ 12 మందికే ప్రార్థన నేర్పించారు. కానీ అదే ప్రార్థన యేసయ్య ఆయన 3.5 సంవత్సరాల తర్వాత కల్వరిగిరి శిలువలో వేలాడుతూ ఆ యొక్క శిలువలో వేలాడుతూ ప్రపంచానికి నేర్పించారు. ఏమిటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఇది ప్రపంచానికి నేర్పించడానికి కల్వరి శిలువలోంచి ఆయన ప్రార్థన చేస్తున్నారు తండ్రికి, పరలోకపు తండ్రికి. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనము కనీసం కొన్ని నిబంధనలు పెట్టుకుందాం, కొన్ని ప్రమాణాలు దేవుతో చేసుకుందాం. ప్రభువా ఈ వాక్యాన్ని నేను నెరవేర్చే మనసు నాకు దయచి, ఈ వాక్యాన్ని నెరవేర్చే సామర్థ్యం తెచ్చి. మొత్తం నేను బైబిల్ అంతా నెరవేర్చాలంటే నా వల్ల కాదేమో, కానీ కనీసం దీని వరకైనా న్యాయం చేయగలిగే మనసు దయచి నాకు నేర్పించు ప్రభువా. నేను నేర్చుకోలేకపోతున్నాను, నేను అప్పచెప్తున్నాను బాగానే, కానీ నేను చేయలేకపోతున్నాను. అందుకే ఈ సమయాన మరి ఒక మాట ఉంటూ ఉంటుంది, ఆత్మశుద్ధి లేని ఆచారం లేలా మరి చిత్తశుద్ధి లేని ఇంకేదో మాట ఉంటూ ఉంటుంది. అంటే నువ్వు చిత్తము చేయకుండా, నెరవేర్పు చేయకుండా ఎన్ని నోటితో పలికితే వచిస్తే ప్రయోజనం ఏమిటి? ఇది నన్ను ప్రయోజనకరమైన భక్తిని చేద్దాం. దేవుడి దగ్గర మనం నేర్చుకుందాం. ప్రభు ఇంకా నాకు నేర్పించి, ఎలా నేర్పిస్తావో ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గంలో అర్థమవుతుంది. కాబట్టి ప్రభు దగ్గర నేర్చుకుని ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. అది లేచి నిలబడతాం. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయం తలంపులకు కావాలి గాక.